కుంభమేళాకు ప్రతిరోజు లక్షల్లో భక్తులు వస్తున్నారు. ఇంతకంటే మంచి తరుణం ఏముంది? పదండి, అఖండ 2 కోసం కావాల్సిన విజువల్స్ ఆ దేవుడే మనకు ఇచ్చాడనుకుందామని అఖండ టీం ప్రయాగ్రాజ్ వెళ్ళింది. కుంభమేళాలో అఘోరాలు, నాగసాధువులు, సాధువులను బోయపాటి తనదైన స్టైల్లో కెమెరాలో బంధించారు. అఖండాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించి ఔరా అనిపించారు. ఇప్పుడు అఖండ 2 తాండవం పేరుతో సిద్ధం చేస్తున్నారు. ఈ అఖండాలో కీలకమైన ఓ సీన్ కోసం బోయపాటి కుంభమేళాను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కుంభమేళా లాంటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించడం అసాధ్యం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఛాన్స్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదని బోయపాటి భావించారు. ప్రయాగరాజ్లో అఖండ 2 కోసం అత్యాధునిక కెమెరాలతో షూటింగ్ చేశారు. అఖండ 2కి తాండవం అనే శీర్షిక కూడా యాడ్ చేశారు. ఈ తాండవం తెరపై నిండుగా కనిపించాలంటే కుంభమేళానే సరైంది. అందుకే బోయపాటి ముందుగానే నాగసాధువులతో, అఘోరాలతో కూడా మాట్లాడి షూటింగ్కి ఒప్పించారు. వారిని కూడా ఈ షూటింగ్లో భాగస్వాములను చేసినట్టు సమాచారం. నాగసాధువులు కుంభమేళాలకు మాత్రమే బయటకు వస్తుంటారు. కఠినమైన తపస్సు ఆచరిస్తారు, శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారికి జూనా అకార, నిరంజని అకార మొదలైన అకారాలతో సంబంధం ఉంటుంది. కుంభమేళా తర్వాత వీరు తిరిగి తమ నివాస స్థలాలైన అడవులు, కొండలకు చేరుకుంటారు. ఇలాంటి వారు దొరికే సమయం, సందర్భం కుంభమేళానే కావడంతో బోయపాటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.